మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గుంట భూమి ఉంటే రైతు భరోసా కింద వానికి 250 500 వస్తుంది. మరి ఆ గుంట లేకపోతే 12,000 వస్తాయి కదా. ఇప్పుడు గుంట ఉండు శాపమా? 10 గుంటల భూమి ఉందనుకో, 5 గుంటలు ఉందనుకో, 5 గుంటలు ఉంటే ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. ఏడాదికి 1,500 వస్తుంది. ఇప్పుడు 5 గుంటలు ఉండుంటే శాపం అవుతుంది. ఏమి లేనివానికి ఇప్పుడు 12,000 వస్తుంది. నీకు 5 గుంటలు ఉంది కనుక నీకు వ్యవసాయ కూలీలకు అందించే పథకం వర్తించది అంటుండ్రు రేవంత్ రెడ్డి. 5 గుంటలుంటే 1,500 వస్తుంది. అదే ఏ భూమి లేకపోతే 12,000 వస్తుంది. అంటే ఇప్పుడు 5 గుంటలు ఉన్నందుకు ఆయన ఎంత నష్టపోతున్నట్టు? 12,000 మైనస్ 1,500 తీసేస్తే 10,500 రూపాయలు 5 గుంటలు ఉన్నందుకు ఆ రైతు నష్టపోతున్నాడు. అట్లే 10 గుంటల భూమి ఉందనుకో, రైతు భరోసా 3,000 వస్తుంది. మరి ఏ భూమి లేకపోతే 12,000 వస్తుండే. అంటే ఇప్పుడు ఆయనకు 10 గుంటల భూమి ఉన్నందుకు 9,000 రూపాయలు తుట్టి అవుతున్నది. ఎవరికన్నా అద్దెకరం భూమి ఉన్నదనుకో, అద్దెకరం ఉంటే నీకు 6,000 రైతు భరోసా వస్తుంది. ఏం లేకపోతే 12,000 వస్తుంది. అంటే నీకు అద్దెకరం భూమి ఉన్నందుకు వ్యవసాయ కూలీల కింద నువ్వు 6,000 రూపాయలు నష్టపోతున్నావు. 30 గుంటలు ఉంటే 3,000 నష్టపోతాడు. ఈ రకంగా ఎవరన్నా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇవాళ వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీకి పోయి మట్టి పని చేసి కూడా వ్యవసాయ కూలీలకు అందించే పథకం వాళ్ళకు వర్తించకుండా పోతా ఉన్నది. 30 గుంటలుంటే 3,000 తుట్టి, 20 గుంటలుంటే 6,000 తుట్టి, 10 గుంటలుంటే 9,000 తుట్టి, 5 గుంటలుంటే 10,500 రూపాయలు వాళ్ళు నష్టపోతున్నారు. ఇది కనీస సోయి ఉండాలన్నా వద్దా? ఈ పథకం రచించేటప్పుడు, క్యాబినెట్లో మాట్లాడేటప్పుడు, అధికారులు ప్రతిపాదన రూపొందించేటప్పుడు కనీస సోయి ఉండాలన్నా వద్దా? వీడికి 5 గుంటలు ఉన్నందుకు 12,000 నష్టపోతాడా? 5 గుంటలుంటే కూడా వ్యవసాయ భూమి ఉన్నట్టేనా? 5 గుంటల్లో పంట పండుతుంది, ఆయన బతుకుతాడా? 5 గుంటలుండి మట్టి పనికి పోయినా, ఉపాధి హామీ పనికి పోయినా నువ్వు వ్యవసాయ కూలీ కాదు, నీకు ఈ పథకం వర్తించదనేది ఎవడన్నా బుద్ధున్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. మెడ మీద తలకాయ ఉన్నోడు చేసే పని అని నేను అడుగుతా ఉన్నా. అరే కూలీని కూలీగా గుర్తించే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆయనకు నిజంగా కలిగిన వాడైతే, భూమి ఉన్నవాడైతే, పంట పండినవాడైతే ఉపాధి హామీలో మట్టి పనికి ఎందుకు పోతాడనే సోయి ఈ ప్రభుత్వానికి ఉండాలన్నా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఏం పథకం అంటే కోతలు పెట్టడానికే ఆలోచిస్తారు తప్ప పేదల కడుపు నింపడం ఆలోచించరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలు ఉన్నారు. 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. ఆ 1 కోటి మందికి కూడా వ్యవసాయ కూలీల కింద ఇచ్చే 12,000 రూపాయలు వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. మట్టి పనికి పోయే వాళ్ళందరూ కూలీలే. వారందరికీ కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 పథకం వర్తింపజేయాలి, అందులో కోతలు పెట్టొద్దు అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇక రుణమాఫీ అయిపోయిందంటుండు. అయినా అదే 20,000 కోట్లు ఇచ్చేసినామంటుండు. చెప్పిందేమో 31, అంతకుముందు 40 చెప్పారు, 31 అన్నారు. ఇప్పుడు చేసింది 20 అంటుండు. ఆ 20 కూడా కాలే. నేను మీకు ఆ షీట్ కూడా పంపిస్తా, ఉదాహరణలతో సహా ఇస్తా. మంగళారం నరసింహారెడ్డి, ఈయన కంది గ్రామము సంగారెడ్డి. ఈయనకు 1,64,547 రూపాయలు ఉంది. 1,64,547 రూపాయలు ఉంది. మంగళారం నరసింహారెడ్డి, కంది గ్రామము, సంగారెడ్డి మండలం. ఈయనకి ఇంతవరకు రుణమాఫీ కాలే. ఇలా పొద్దున కూడా మాట్లాడినా. ఈయన ఫోన్ నంబర్ కూడా దీని మీద ఉంది, నేను జర్నలిస్టులకు ఇస్తా, మీరు కూడా మాట్లాడండి. ఒకటి. రెండవ రైతు జంగం రాజశేఖర్. ఈ రైతు జంగం రాజశేఖర్, ఈయనది జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. ఏపీజీవీబీ కాజీపూర్లో 1,07,251 రూపాయలు అప్పు ఉంది. నాకు 1,07,251 రూపాయలు అప్పు ఉంది. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయింది అంటాడు. మూడవ రైతు కనకారెడ్డి, అంకిళ్ళ కనకారెడ్డి.
తండ్రి పేరు మల్లారెడ్డి, సిరిసినగండ్ల గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. SBI ADB సిద్దిపేటలో 1,11,703 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1,11,703 రూపాయలు కనకారెడ్డి తండ్రి మల్లారెడ్డి SBI ADBలో అప్పు తీసుకున్నాడు. ఇంతవరకు ఈయనకు రుణమాఫీ కాలేదు. నల్ల బుచ్చిరెడ్డి, తండ్రి పేరు కిష్టారెడ్డి, నారాయణరావుపేట గ్రామం, సిద్దిపేట జిల్లా. UBI నారాయణరావుపేటలో 1,11,749 రూపాయలు అప్పు తీసుకున్నాడు. నల్ల బుచ్చిరెడ్డికి ఈ 1,11,749 రుణమాఫీ ఇంతవరకు కాలేదు. కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందంటున్నాడు, సంకలు గుద్దుకుంటున్నాడు. దీనికి సమాధానం ఏందో సూటిగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ముచ్చర్ల రాజారాం, ఈయన పేరు ముచ్చర్ల రాజారాం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. UBI కొండపాకలో 67,639 లోన్ తీసుకున్నాడు. 67,639 రాజారాం అప్పు. 2 లక్షల మాఫీ అయిపోయిందంటాడు రేవంత్ రెడ్డి. కానీ 67,639 రాజారాంకున్న అప్పు UBI కొండపాక బ్యాంకులో ఉంది. ఈ రోజు కూడా ఈయనకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుపెట్టివి, కనబడ్డ దేవుడి మీద ఒట్టుపెట్టివి. 15 ఆగస్టులోకి రుణమాఫీ చేస్తా అని మాట తప్పివి. 15 ఆగస్టు బాయే, మళ్ళా కొత్త సంవత్సరం జనవరి వచ్చే మళ్ళీ 15 ఆగస్టు రాబట్టి నీ రుణమాఫీ కాకపాయే. 1,00,000 లోపు ఉన్నది కాకపాయే, 2 లక్షల లోపు ఉన్నది కాకపాయే, 2 లక్షల మీద ఉన్నది కాకపాయే. ఇవాళ పొద్దున నేను సిద్దిపేటకు వస్తుంటే నా ఫోన్కు ఈ రైతు భీముని అంజయ్య, నారాయణ ఖేడ్, పొద్దుగాల నాకు ఫోన్ చేసిండు. ఈయన ఇవాళ 9:30కు నేను సిద్దిపేట కారులో వస్తుంటే నా ఫోన్కు ఫోన్ చేసిండు. భీముని అంజయ్య, ఈయన సార్ అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నాకు 1,00,000 మాఫీ అంటే 1,00,000 మాఫీ అయింది. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 2,13,000 అప్పు ఉన్నది నాకు. ఆయన ఒకసారి టీవీలో మాట్లాడుకుంటూ 2 లక్షల మీద ఉన్నది కట్టండి, కట్టంగానే నేను చేస్తా అంటే టీవీలో చూసి నేను 3 రూపాయల మితికి తెచ్చి ఆ మీది కట్టినా. నాకు ఇప్పుడు రుణమాఫీ అయితలేదు, నేను ఏం చేయాలి సార్, ఉరిపెట్టుకుంటా అంటే వద్దురా తమ్మి, అటు చచ్చిపోవద్దు, నేను కొట్లాడతా రేవంత్ రెడ్డిని, అడుగుతా ఇయ్యాలా, నువ్వు చూడు టీవీలా అని వాడిని ధైర్యం చెప్పిన. నేను ఈ రైతు పొద్దుగాల ఫోన్ చేసి భీముని అంజయ్య, నారాయణ ఖేడ్, సార్ సావు తప్ప నాకు ఇంకా దిక్కు లేదు అని ఏడుస్తూ మాట్లాడితే, వద్దు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి అప్పు మాఫీ చేపిస్తా, దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి రైతుకు ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. భీముని అంజయ్య అప్పు 2,13,000, ఈయనది నారాయణ ఖేడ్. బ్యాంకు డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇలా. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పు తీసుకున్నాడు ఈయన. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు బుకాయించుడు మానండి, దయచేసి రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను, రైతుల వివరాలతో సహా చెప్తున్నా. ఏ రైతు ఎంత అప్పు ఉన్నది, ఏ ఊరు, ఏ బ్యాంకు, లెక్కలతో సహా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగానే ఆ చిల్లరగాళ్ళతో రేపు పొద్దుగాల నన్ను తిట్టిపిస్తాడు. ఆయన గుండాలను నా ఇంటి మీద దోలుతాడు రేవంత్ రెడ్డి. గుండాలను దోలి చూడో, చిల్లరగాళ్ళతో తిట్టించుడో కాదు కదా. సమాధానం ఉంటే ఈ రుణమాఫీ చెయ్యి, ఈ రుణమాఫీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు, ఎప్పట్లోగా చేస్తావో చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ మోసమే. రైతు భరోసా మోసం, రుణమాఫీ మోసం, వ్యవసాయ కూలీలకు ఇస్తా అంటివి 1 కోటి మందికి 10 లక్షల మందికి ఇస్తా 90 లక్షల మందికి ఎగబెడతా అనబడితివి. ఇక పంటల బీమా అది మోసం, అన్ని పంటలకు బీమా అంటివి, ఒక్క వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తేవి. ఇక నేను ఎట్లా నమ్మాలి? అన్ని పంటలకు బోనస్ అంటివి,
వడ్లకు బోనస్ అంటివి, అందులో సన్నాలకు అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు ఇస్తానంటివి, 1000 కోట్లతోనే మమ అనిపిస్తుంది. ఇది నీ చరిత్ర. అంటే అడుగడుగున దగ, రైతులను నట్టేట ముంచినావు నువ్వు. పంటల బీమా అని ఊరిచ్చిండు బడ్జెట్లో. మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ పెడితే ఈ సంవత్సరం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెస్తున్నామని ఆయన చెప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా బలలు కొట్టుడు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అసెంబ్లీకి? ఏమైనా వానకాలం పంటల బీమా దిక్కులేదు, యాసంగి పంటల బీమాకు చేతులు ఎత్తిండ్రు, అసెంబ్లీలో చెప్పి కూడా మాట తెప్తిరి. పంటల బీమా పథకం అటుకెక్కింది, ఉత్తదే, అది కూడా మోసం, దగ. అంటే ఈ రకంగా అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు 2023-24 సంవత్సరానికి మీరు ఇవ్వాల్సింది